హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోక్రటీస్ పార్ట్ 2 వినబోతున్నాం. ఇంతకుముందు మనం సోక్రటీస్ ఏథెన్స్ నగరంలో పుట్టాడని, యుక్త వయసులో అతను సేవకుడిగా పనిచేశాడని ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు సోక్రటీస్ మనకి ఏమేమి బోధించాడో కొన్ని మాత్రం హింట్స్ మనం చూస్తాం. అవి ఎక్కడి నుంచి స్వీకరించబడ్డాయి, ఏ బుక్స్ నుంచి ఎవరు రాశారు, ఏమి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీటిలో సోక్రటీస్ డైలాగ్, సోక్రటీస్ ఇంటెలిజెన్స్, సోక్రటీస్ పారాడాక్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇవి RKorganization.comలో మనం నెట్లో కూడా చూడొచ్చండి. ఇప్పుడు సోక్రటీస్ రాసిన బుక్స్ ప్లేటో, జెనోఫైట్, అరిస్టోఫెన్స్, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్, వీళ్ళందరూ కూడా కొన్ని మనకి తెలిపారు. వాళ్ళు తెలిపిన బుక్స్ కొంతమంది రైటర్స్ రాశారు. 1905లో సోక్రటీస్ బై ఫోక్స్ రచించబడింది. 1945 written by John Allen, 100 Great Lives అనే బుక్స్ మీరు చదివారంటే చక్కగా సోక్రటీస్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి సోక్రటీస్ మాస్టర్ ఆఫ్ లైఫ్, రిటన్ బై ఎలియం ఎలరిలీ. ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతుంటే అవే ఈ టాపిక్ అంతా నిండిపోతుంది. కాబట్టి మీరు నెట్లో ఒకసారి చూసి వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. నేను కొంతవరకే చెప్పాను. వాటిలో ఈయన చెప్పిన వాటిలో కొన్ని చెప్తాను మీకు. అతను ఏం చెప్పాడు, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు ఆయన అనేసి తెలవాలంటే అది 2700 సంవత్సరాల ముందు చెప్పినటువంటి వాక్యాలండి ఇవి. అవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అతను ఇలాంటి వాక్యాలు చెప్పాడంటే ఆయన నిజమైన మేధావి అనేది మీరే నిర్ధారిస్తారు. తనకు ఏమీ తెలియదు అన్నవాడే నిజమైన మేధావి అని చెప్తుంటాడు. ఆయనకి శిష్యులు లేకపోయినా తనతో పాటు తిరిగే కొంతమంది శిష్యులు చెప్పాం కదా, వాళ్ళకి ఈ మాటని పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే తనకి ఏమి తెలియదు అన్న దాంట్లో తెలుసుకోవాలనే తపన ఉంది అనేది అర్థం అంట. కాబట్టి తనకి ఏమి తెలియదు అన్న దాంట్లోనే తను ఇంకా నేర్చుకోవాలనేటటువంటి అభిప్రాయం కలిగి ఉందని అర్థం. తనకు ఏమి తెలియదు అన్న దాంట్లో వినయం కనబడుతుంది అంటాడు. ఆ విధంగానే తను కొత్తగా నేర్చుకోవాలన్న తపన కానీ, కొత్త భావాలు తెలుసుకోవాలని, కొత్త విన్యాసాలను, విద్యను అభ్యసించాలని కొత్త తలుపులు తెరిచాయని చెప్తారు సోక్రటీస్. ఇప్పుడు కొంతమంది నాకు అంతా తెలుసు అని చెప్తుంటారు. అంతా తెలుసు అని చెప్పినప్పుడు కొత్త విషయాల గురించి నేర్చుకోవడం అతనికి ఆసక్తి లేదు అని తెలిసిపోతుంది. అంతేకాకుండా అతనికి అహంభావం అనేది ఉంది అనేది చెప్పకనే చెబుతుంది అని సూచించారు సోక్రటీస్. నాకు ఏమీ తెలియదు అన్న పదంలోనే అతను జ్ఞాని అని తెలుసుకోవచ్చు అంటాడు. అంటే తనని తాను తెలుసుకోవడం. ప్రతి మనిషి చేయాల్సిన పనులు ఏమంటే తనని తాను ఫస్ట్ తెలుసుకోవాలి, నెక్స్ట్ తనని తాను విశ్లేషించుకోవాలి, థర్డ్ వన్ తన ఆత్మ పరిశుద్ధని తాను తలుచుకుంటూ ఉండాలి. ఏం చేశాం, ఎలా చేశాం. ఉదాహరణకి తను చేసే పని విశ్లేషించుతూ ఉండాలంటే ఈరోజు నేను ఏం చేశాను, ఎలా మాట్లాడాను, తప్పుగా ఏమైనా ప్రవర్తించానా, తప్పుగా ఏమైనా మాట్లాడానా, ఇందులో నా పొరపాటు ఏముంది అని తెలుసుకొని తరువాత అలాంటి తప్పులు చేయకుండా ఉండేవాడే నిజమైన మనిషి. తన జీవితానికి అర్థం ఉంది అని సోక్రటీస్ ఆ కాలంలోనే చెప్పాడన్నమాట. సెకండ్ పాయింట్, నేను ఎవరికి బోధించను, నేను చేసేది ఇతరుల ఆలోచనను ప్రేరేపించడమే తప్ప వేరే పని నేను చేయడం లేదు అని సోక్రటీస్ చెప్తూ ఉండేవారు. అంటే తను చేసేది
పనిని తాను ఉత్తేజపరచడం అని అర్థం. ఉదాహరణకి మనం ఒకరికి ఒక పని ఇస్తామనుకోండి, ఆ పనిని ఇలా చేయి, అలా చేయి, ఈ విధంగానే చేయి అని చెప్తే అతని శక్తి తగ్గిపోతుంది అంటాడు సోక్రటీస్. తను నీకు ఎంత టాలెంట్ ఉందో నువ్వు చూపించు అని చెప్తే అప్పుడు దాని టాలెంట్ని బయటపడుతుంది, అతని ప్రతిభను మనం బయటికి తీసుకొస్తాము అనేదే సోక్రటీస్ యొక్క భావన. థర్డ్ పాయింట్, మనం మౌనంగా ఉండండి. ఎదుటివారు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏ టెన్షన్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధని మీరు వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి. ఆలోచించినప్పుడే మీకు వాళ్ళ యొక్క కష్ట నష్టాలు మీకు అర్థమవుతాయి. ఫోర్త్ పాయింట్, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసేది మనం చేసే పనులే అంటారు సోక్రటీస్. అంటే నీవు ఎలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు మంచి పని చేస్తున్నావా, చెడు పని చేస్తున్నావా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, దీన్ని బట్టే నీ యొక్క వ్యక్తిత్వాన్ని బయటపడుతుంది అని చెప్తున్నారు సోక్రటీస్. ప్రతి మనిషి చేసే పని సక్రమంగా చేయి. ఆ పని మంచి పని అయితే నీకు మంచి చేకూరుతుంది, చెడు చేస్తే నీకు ముప్పు అవుతుందని సోక్రటీస్ 2700 సంవత్సరాల మునిపే తెలిపారు. నెంబర్ 5, సంతృప్తి అంటే సహజమైన సంపద. విలాసమైన జీవితం అంటే కృత్రిమైన పేదరికం అని సోక్రటీస్ తెలిపినటువంటి వాక్యం అంది. ఇది దాదాపు 2700 సంవత్సరాల ముందే తెలిపారని గుర్తుపెట్టుకోవాలి. సంతోషమైన జీవితానికి డబ్బు సంపాదిస్తే సరిపోదని కూడా సోక్రటీస్ తెలిపారండి. ఇలాంటివి ఎన్నో సోక్రటీస్ చెప్పుకుంటూ పోతే మనం కొన్ని గంటలైనా చెప్తూ రావచ్చండి. ఇలాగా ఆయన భావాలు, ఆయన తత్వాలు, ఆ మేధస్సు అప్పుడే ఆయనకి తోచినట్టుగా తన శిష్యులకు చెప్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ మనకి ఎలా తెలిసిందంటే ఈ శిష్యులు ఈయన తదనంతరం ఆయన చెప్పిన తత్వాల గురించి వివరించడం, రాయడం జరిగాయి. వాటిని చూసి ఇంకొంతమంది ఆ రాసిన వాటిని గురించి క్లుప్తంగా రాస్తూ రావడం వలన ఇవి ప్రజలందరికీ తెలిసిందండి. ఇంతటితో పార్ట్ 2 ముగిస్తున్నాను. పార్ట్ 3 నెక్స్ట్ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్.